హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని కిచెన్ టూల్స్ అయితే నేను పర్చేస్ చేశానండి. వాటి రివ్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్స్ అన్ని ప్రైసెస్ కూడా 300 బిలోనే ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి, అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్కి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా ఏ వీడియోస్ నచ్చుతాయో ఆ వీడియోకి లైక్ అన్నా చేయండి. సో దానికి రిలేటెడ్ టైప్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుందో ఆ టైప్ వేస్తేనే కదండి మీకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియోలో నేను ఫస్ట్ మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి గార్లిక్ పీలర్ అండి. ఇది వచ్చేసి చూడడానికి ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది, కానీ ఇది సిలికాన్ మెటీరియల్ అండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మనము గార్లిక్ని ఇందులో వేసి ఇలా కింద వేసి ప్రెస్ చేసినామంటే గార్లిక్ ఇలా పీల్ అయి వస్తుందని చెప్పారు, కానీ 50% మాత్రమే ఇది వర్క్ అవుతుంది. కంప్లీట్గా 100% అని చెప్పలేము. దట్టు ఇంకా పెద్ద సైజ్ గార్లిక్ అయితే దీంట్లో అయితే వెళ్ళడం లేదండి. చిన్న సైజ్ గార్లిక్స్ అయితే వెళ్తున్నాయి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 299 అండి, కానీ ప్రైస్కి వర్త్ అని అనిపించడం లేదు నాకైతే. నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి టొమాటో కటర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. దీనికి వచ్చిన నైఫ్ కూడా చాలా షార్ప్గా అయితే ఉందండి. ఈ కటర్ని మనం చూసినట్టయితే హారిజాంటల్ టైప్లో ఉందండి. మనము ఓన్లీ టొమాటోని కాకోకుండా ఇంకా వేరే కూడా కట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడైతే టొమాటో అయితే పెట్టి కట్ చేస్తామండి, ఎలా వర్క్ అవుతుందో చూడడానికి. నేను జస్ట్ లైట్గానే ప్రెస్ చేశాను. ఈ జ్యూస్ అనేదంతా కూడా బయటకి అయితే పడింది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లైసెస్గా అయితే కట్ చేసింది, కానీ అంత నీట్గా అయితే లేదు, అట్రాక్టివ్గా అయితే లేదు, కొంచెం సరిగా రాలేదు అనే చెప్పుకోవచ్చు. అది కాక నేను ఇక్కడ యూజ్ చేసిన టొమాటో వచ్చేసి కొంచెం రాగా ఉన్నదే యూజ్ చేశాను. అలాగే పండిపోయినదైతే మొత్తం జ్యూస్ అంతా బయట వచ్చేసి ఈ షేప్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఆనియన్ని కట్ చేసి అయితే ట్రై చేశాను. ఆనియన్ అయితే చాలా బాగా వచ్చిందండి, కరెక్ట్గా షేప్లో వచ్చాయి, అన్నీ కరెక్ట్ సైజులో వచ్చింది. ఈవెన్ నేను చిల్లీ అండ్ దొండకాయ కూడా ట్రై చేశాను కట్ చేసి, అవన్నీ కూడా బాగా వచ్చింది. దీనికి పేరు టొమాటో కటర్ అని పెట్టారు, కానీ టొమాటోకి తప్ప మిగతా అన్నిటికీ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. మిగతా కటర్స్తో పోల్చుకుంటే మనకు కట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉందండి. ఇదైతే కన్వీనియంట్గా ఉంది పట్టుకోవడానికి కూడా. దీని ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి లిడ్ రిమూవర్ అండి. అంటే ఏం లేదు, మనం నార్మల్గా బెడ్షీట్స్కి కానీ బెడ్కి కానీ ఉలన్ క్లాత్స్ ఇవన్నిటికీ కొంచెం యూజ్ చేసిన తర్వాత కొంచెం ఏమంటారు గుల్లలు గుల్లలుగా కొంచెం పైకి లేసి వచ్చి ఉంటుంది. అది ఒక మారే అనిపిస్తుంది మనకి డ్రెస్సెస్ పైన కూడా, బెడ్ పైన, బెడ్షీట్స్ పైన, ఇలాంటివన్నీ. అలా నూలు నూలు ఉండేదాన్నంతా నీట్గా ఈవెన్గా మనము కట్ చేసినట్టు, ట్రిమ్ చేసినట్టు అనిపిస్తుందండి. సో ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 340 రూపీస్ అండి. నేను ఇది లింక్ కూడా కింద మెన్షన్ చేస్తాను. ప్రోడక్ట్ అయితే వర్త్ అండి ఈ ప్రైస్కి. ఇది వచ్చేసి ఛార్జబుల్ టైప్ కాదండి, మనం డైరెక్ట్గా ప్లగ్కి అయితే కనెక్ట్ చేసుకొని మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకుంటూ మనం ఇదైతే క్లీన్ చేసుకోవాలి. సో మనమైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అయితే టెస్ట్ చేస్తామండి, ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న బెడ్ తీసుకొని 6 months అవుతుంది. సో దీనికైతే ఏమైంది, స్టార్టింగ్లో బాగానే ఉండగాని తర్వాత దీనిపైన ఒక నూలుగా అలా లేసి వచ్చేసిందండి. అది పడుకున్నప్పుడు కూడా ఒకలాగా అనిపిస్తుంది. సో ట్రై చేసి చూస్తామని నేనైతే ఈ ట్రిమ్ అయితే చేసి చూసానండి. సో డస్ట్ అంతా కూడా ఇందులోకి అయితే కలెక్ట్ అయింది. ఈవెన్గా అది మొత్తం అయితే కట్ చేసిందండి బాగా.
నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి ఎగ్ కట్టర్ అండి. బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, దాన్ని ఈవెన్ స్లైసెస్గా కట్ చేస్తుంది. అంటే సేమ్ ఈక్వల్ సైజెస్లో కట్ చేసే టైప్ అండి. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, అది కొంచెం డ్యామేజ్ అయింది. సో అందుకని నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే తెప్పించానండి. క్వాలిటీ వైజ్ బాగుంది. ఏమంటే దీనికి ముందు ఉండేది మేము సింగిల్ అండి, ఇదైతే డబల్. ఒకటి వచ్చేసి మనకి హారిజంటల్గా కట్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఒక 4 పీసెస్, మనం యాపిల్ ఎట్లయితే 4 పీసెస్ 5 పీసెస్గా కట్ చేసుకుంటామో ఆ టైప్లో ఉంది. నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి వెజిటబుల్ అండ్ ఫ్రూట్ స్లైసర్ అండి. అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సేమ్ ఈక్వల్ సైజ్లో మీరు కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ అండి. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. ఇదైతే చూడ్డానికి అయితే ఇలా ఉందండి. మనము వెజిటబుల్కి కానీ ఫ్రూట్కి కానీ గుచ్చి ఆ మిడిల్లో నుంచి మనం కట్ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే వెజిటబుల్స్ కట్ చేయడం కొంచెం భయంగా అనిపిస్తుందో వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే వేళ్ళు కట్ చేసుకోకుండా నీట్గా కట్ చేస్తారు. వాళ్ళకే కాకుండా ఎవరికైతే వెజిటబుల్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. నేను ఆర్డర్ చేసినది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 అండి. 5 వస్తాయి డోర్ మ్యాట్స్. దీని ప్రైస్ వచ్చేసి 196 రూపీస్. వెల్వెట్ క్లాత్తో ఉంటుంది, కానీ లైట్గా స్కిడ్ అయితే అవుతుందండి. అంతేకాదండి, సైజ్ కూడా చాలా చిన్నదిగా ఉంది. కానీ కంపేర్ చేసుకుంటే ప్రైస్తో పోలిస్తే ప్రోడక్ట్ అయితే వర్త్ అనిపిస్తుంది. ఓన్లీ 196 రూపీస్కి 5 డోర్ మ్యాట్స్ అంటే ఓకే అనిపిస్తుంది, కానీ లైట్గా స్కిడ్ అయితే అవుతుందండి. నేను మీతో షేర్ చేసుకున్న ఈ రివ్యూస్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.